హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఇన్ఫీఫ్లో. ఈ వీడియోలో మనం ఫ్లాగ్ యానిమేషన్ ఎలా చేయాలో చూద్దాం. ముందు షిఫ్ట్ ఏ ప్రెస్ చేసి ఒక ప్లేన్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఆ ప్లేన్ని వై యాక్సెస్లో ఇలా స్కేల్ చేసుకుందాం. ఇప్పుడు రైట్ క్లిక్ చేసి స్కేల్ అప్లై చేసుకుందాం. నెక్స్ట్ ఎడిట్ మోడ్లోకి వెళ్ళి రైట్ క్లిక్ చేసి సబ్ డివైడ్ చేసి నెంబర్ ఆఫ్ కట్స్ మీ సిస్టమ్ పర్ఫార్మెన్స్ని బట్టి 20 to 40 తీసుకోండి. నేను ఇక్కడ 40 తీసుకుంటున్నా. ఇప్పుడు ఈ ప్లేన్ని వై యాక్సెస్లో 90 degrees రొటేట్ చేసుకుందాం అండ్ కొంచెం పైకి మూవ్ చేసుకుందాం. ఇప్పుడు ఎడిట్ మోడ్లోకి వెళ్ళి లెఫ్ట్ సైడ్ ఉన్న వర్టిసెస్ని సెలెక్ట్ చేసుకుందాం అండ్ వర్టెక్స్ గ్రూప్ని ఓపెన్ చేసి రైట్ సైడ్ కనిపిస్తున్న ప్లస్ ఐకాన్ మీద ప్రెస్ చేసి న్యూ గ్రూప్ని యాడ్ చేసుకుందాం అండ్ గ్రూప్ నేమ్ని పిన్ అని ఇస్తున్నాం అండ్ ఇక్కడ అసైన్ మీద ప్రెస్ చేసి మనం సెలెక్ట్ చేసుకున్న వర్టిసెస్ని అసైన్ చేసుకుందాం. ఇప్పుడు ఆబ్జెక్ట్ మోడ్లోకి వెళ్ళి ఫిజిక్స్ ట్యాబ్లో క్లాత్ని యాడ్ చేసుకుందాం. ఇక్కడ మనం క్లాత్ ప్రీసెట్స్ మీద క్లిక్ చేసి కాటన్ని యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ కిందకి స్క్రోల్ చేసి సెల్ఫ్ కొలిజన్ని ఎనేబుల్ చేసుకుందాం అండ్ షేప్లో మనం అసైన్ చేసిన పిన్ గ్రూప్ని యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ 3D కర్సర్ని ఫ్లాగ్కి లెఫ్ట్ సైడ్ ప్లేస్ చేసుకుందాం. షిఫ్ట్ ఏ ప్రెస్ చేసి ఫోర్స్ ఫీల్డ్లో విన్ని యాడ్ చేసుకుందాం అండ్ జెడ్ యాక్సెస్లో 90 degrees రొటేట్ చేసుకుందాం అండ్ కొంచెం లెఫ్ట్ సైడ్కి మూవ్ చేసుకుందాం. ఇప్పుడు మనం విండ్ సెట్టింగ్స్లోకి వెళ్ళి స్ట్రెంత్ని 6000 ఎంటర్ చేసుకుందాం. ఇప్పుడు ప్లే చేస్తే ఇలా ప్లే అవుతుంది. నెక్స్ట్ రైట్ క్లిక్ చేసి షేడ్ స్మూత్ చేసుకుందాం అండ్ సబ్ డివిజన్ సర్ఫేస్ మోడిఫైర్ని యాడ్ చేసుకుని లెవెల్స్ 2 తీసుకుందాం. ఇప్పుడు ఈ ఫ్లాగ్కి టెక్స్చర్స్ అప్లై చేద్దాం. ఇక్కడ మెటల్ ఐకాన్ మీద క్లిక్ చేసి న్యూ మెటల్ యాడ్ చేసుకుందాం. ఇక్కడ బేస్ కలర్లో ఎల్లో కలర్ బాల్ కనిపిస్తుంది. ఆ బాల్ మీద ప్రెస్ చేసి టెక్స్చర్స్లో ఇమేజ్ టెక్స్చర్ని యాడ్ చేసుకుందాం. ఇక్కడ ఇమేజ్ టెక్స్చర్ని యాడ్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ రైట్ సైడ్లో ఓపెన్ అనే ఆప్షన్ వస్తుంది. ఆ ఓపెన్ మీద క్లిక్ చేసి టెక్స్చర్ని ఇంపోర్ట్ చేసుకుందాం. టెక్స్చర్ని కరెక్ట్గా ఫిట్ చేసుకోవడానికి ఎడిట్ మోడ్లోకి వెళ్ళి ఏ ప్రెస్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకుని యూ ప్రెస్ చేసి స్మార్ట్ యూవీ మ్యాప్ మీద క్లిక్ చేద్దాం. యూవీ ఎడిటింగ్లోకి వెళ్ళి టెక్స్చర్ని ఫ్లాగ్కి తగ్గట్టు స్కేల్ అండ్ అడ్జస్ట్ చేసుకుంటూ టెక్స్చర్ని కరెక్ట్గా ఫిట్ చేసుకుందాం. అండ్ ఇప్పుడు ఈ సీన్కి పోల్ అండ్ లైటింగ్ని యాడ్ చేసుకుంటే మన సీన్ ఇలా ఉంటుంది. ఈ వీడియో మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.